హాయ్ బ్రదర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు శుక్రవారం కానీ ఓకే, శుక్రవారం నాకు చుట్టూ ఉంది. శుక్రవారం నాకు చుట్టూ ఉంది. శుక్రవారం రోజు వచ్చేసి గవర్నమెంట్ సెలవులు ఇస్తుంది. అంటే మనకు ఇంటికాడ ఇండియాలో ఎట్లా గవర్నమెంట్ సెలవులు ఇస్తుందో అట్లా కువైట్ వాళ్ళకు గవర్నమెంట్ శుక్రవారం శనివారం 2 రోజులు ఇస్తుంది సెలవు. ఇప్పుడు ఎవరన్నా మన వాళ్ళు ఉంటారు కదా, ఎవరన్నా ఇక్కడ కువైట్కి వచ్చే వాళ్ళు, వర్క్ చేసుకునే వాళ్ళు, డ్రైవర్లు కానీ పని మనుషులు కానీ ఎవరన్నా అటోళ్ళకి ఎవరికన్నా కొంతమందికి చుట్టీలు ఉంటాయి, కొంతమందికి ఉండవు. చుట్టి అనేది ఉండదు కొంతమందికి. ఓకే, ఈరోజు నాకు చుట్టి ఉంది. ఆ చుట్టి అంటే సెలవు అనుకోరు. ఓకే, చుట్టి అంటాం. చుట్టి అంటే సెలవు అనుకోర్రి. ఈరోజు నాకు సెలవు ఉంది. ఓకే, ఈరోజు పొద్దున్నే 9 అవుతుంది. ఇప్పుడు శుక్రవారం 9 అవుతుంది. ఎండ చూడరు ఏం వాంచుతుందో. ఎండ ఫుల్గా స్టార్ట్ అయింది. ఎండల కాలం ఇక్కడ ఎండల కాలం బ్రదర్స్. కువైట్ 52-53 డిగ్రీలకు కూడా పోతూ ఉంటుంది ఎండ. ఇంకా చూడరు ఎలా ఉంటుందో ఆలోచన చేసుకోరి. ఓకే, ఫస్ట్ శుక్రవారం కదా ఈరోజు. ఫస్ట్ మన ఇండియన్ హోటల్కి పోయి ఏదన్నా పొద్దున్నే టిఫిన్ తినేసి, శుక్రవారం ఈరోజు ఏదన్నా మన ఇండియా హోటల్కి పోయి పొద్దున్నే ఏదైనా టిఫిన్ తినేసి, దోశ కానీ ఇడ్లీ కానీ ఏదన్నా ఉంటే తినేసి, తర్వాత వచ్చేసి కొంతమంది వచ్చేసి ఎవరన్నా కామెంట్స్లో కానీ ఎవరన్నా ఫోన్ చేసేప్పుడు, వాళ్ళు ఎవరైనా నెంబర్ పెట్టినప్పుడు ఫోన్ చేసేప్పుడు కానీ కొంతమంది అడుగుతారు ఏమని అంటే, ఈ మాదిరి ఇండియా కువైట్లో ఫోన్లు ల్యాప్టాప్స్ తక్కువ ప్రైజ్ పడతాయని కొంతమంది అడిగి ఉన్నారు. తక్కువ ఏం పడవు బ్రదర్, ఒక 3,000-4,000 డిఫరెంట్ ఉంటుంది ఇండియాకు ఇక్కడికి. కానీ చూడాలి, ఇప్పుడు నేను పోతాను కదా, వీడియో తీసి పెడతాను. ఇప్పుడు ఒక్క దినారు కువైటీ ఒక్క దినారు ఈరోజు రేట్ ప్రకారం అయితే 230 రూపాయలు దాకా ఉంది. ఒక దినారు 230 ఉంది. ఇంకా నేను వీడియో తీస్తాను, మీరే లెక్కేసుకొని ఒక ల్యాప్టాప్ ఎంత ఉందో, ఒక ఫోన్ ఎంత ఉందో మీరే లెక్కేసుకొని. ఓకే, అలాగే ఇప్పుడు ఫస్ట్ టిఫిన్ తినొచ్చానే. మన ఇంటికాడ ఆగ్రాలో తాజ్మహల్ ఉంది కదా, సేమ్ అలాగే తాజ్మహల్ కువైట్లో ఒక మసీద్ కట్టి ఉండారు అనమాట. అబ్దుల్లా ముబారక్ ఏదో మంత్ కాదు. ఓకే, అబ్దుల్లా ముబారక్ ఎయిర్పోర్ట్ పక్కనే వస్తుంది. ఎయిర్పోర్టు వెనకల పక్కకు వస్తుంది అనమాట. అది అబ్దుల్లా ముబారక్ అనే ఏరియా. ఓకే, ఆ మసీద్ గాడికి మా ఫ్రెండ్ చూడాలంటాడు ఎలా కట్టినారు అని. మా ఫ్రెండ్ని పిలుచుకొని పోతాడా. ఫస్ట్ టిఫిన్ తినేసి మన ఇండియన్ హోటల్కి పోయి, తర్వాత ఆ తాజ్మహల్ మాదిరి ఉంది కదా మసీదు, ఆడికి పోయి తర్వాత ల్యాప్టాప్స్, ఫోన్ ఒక వీడియో తీసి పెడతాను. రేట్లు మీరే చూసుకోరి. ఓకే ఫ్రెండ్స్. ఓకే బ్రదర్స్, ఇది తిరుపతి హోటల్ హవేలీలో. ఇది హవేలీకి వచ్చాను నేను. తిరుపతి హోటల్లో టిఫిన్ తినేసి, ఓకే, ఒకటి మసాలా దోశ వచ్చేసి హాఫ్ కేడీ అంటే నూస్ దినార్ అంటే ఇండియన్ మనీ వచ్చేసి 110 రూపాయలు అవుతుంది ఇప్పుడు ఉండే రేటుని బట్టి. ఓకే,
లోపల వచ్చేసి ఈ మాదిరి ఉంది. ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. ఎంతైనా మన ఇండియాలోది చాలా పెద్దది ఇది. ఓకే, వీళ్ళకు ఉండే ప్లేస్లో వీళ్ళు కట్టినారు, పర్వాలేదు, బాగానే ఉంది. ఎంత కట్టినా మన ఇండియా తాజ్మహల్ మాదిరి ఎక్కడ కట్టలేరు. ఓకే ఓకే, మనం ఫోన్లో కాడికి పోదాం. ఇదే కొత్త ఎయిర్పోర్ట్, టర్మినల్ కువైట్ ఎయిర్వేస్. అబ్బో, ఇది ఓన్లీ కువైట్ ఎయిర్లైన్స్ వరకే. అర్థమైందా? కువైట్కి సంబంధించిన ఫ్లైట్ వరకే కువైట్ ఎయిర్లైన్స్. కువైట్ ఎయిర్లైన్స్ మన ఇండియాకి చెన్నైకి పోయేది కూడా ఇండియా అనమాట. ఇది వచ్చేసి పార్కింగ్ పెట్టేసి ఇంకా అది వంతెన మాదిరి ఉంది కదా, ఆ పక్కకి ఇదే మామూలుగా ఇది మాదిరి ఉంటాయి. మామూలుగా చిన్న చిన్న పక్కన ఉంటాయి, తీసుకొని పోయి ఈ పక్క ఎవరన్నా బెన్ని అర్జెంట్ ట్యాక్సీలో దిగేటట్టయితే ఈ పక్క ఇది. మొత్తం ఇంకా దీనికే వస్తున్నారు. అది మామూలుగా పాతదిలే, పెద్దది ఆ పక్క ఉండేది. అది పాతది. ఓకే బ్రదర్స్, ఇది హవేలీ. కానీ హవేలీలో యూరేకా వచ్చేసి హవేలీలో 30 నెంబర్ పక్కనే వస్తుంది. ఈ పక్క దీని యూరేకా ఎదురుగా ఈ పక్క సుల్తాన్ సెంటర్ ఉంది. ఇది సుల్తాన్ సెంటర్ బ్యాక్ సైడ్కి వచ్చేసి 30 నెంబర్ రోడ్డు ఉంది. ఓకే, మనం లోపలికి పోయి చూద్దాము. లోపల వచ్చేసి ఇవి వచ్చేసి దినాలలో ఉంటాయి. 189 దినాలు, ఇది వచ్చేసి 209 దినాలు, ఇది వచ్చేసి 134 దినాలు, అట్లా ఉంటుంది. ఒక్కొక్క దినారు 230 రూపాయలు ఉంది. అది మీరే లెక్కేసుకోరి. ఓకే ఓకే బ్రదర్స్, ఇక్కడ అయిపోతానే ఎక్స్ సిటీకి కూడా పోదాం. ఎక్స్ సిటీలో కూడా ఫోన్లు, ల్యాప్టాప్స్ ఉంటాయి. ఓకే.
బ్రదర్స్, ఇది నా ఎదురుగా బిల్డింగ్ ఉంది కదా, దీన్ని వచ్చేసి మొహలబ్ అంటారు, మొహలబ్ మహల్. మన ఇండియా వాళ్ళు వచ్చేసి టైటానిక్ అంటారు, ఎందుకంటే దాన్ని కట్టడం వచ్చేసి టైటానిక్ షిప్ మాదిరి కట్టారు, అందుకు టైటానిక్ అంటారు. దీని లోపల మామూలుగా ఇండియన్ సినిమాలు ఏదైనా కొత్తవి వచ్చాయి కదా మన తెలుగు సినిమాలు, అందుకు దీని లోపల ఆడిచ్చ అంటారు అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ఎక్సిటీ కాడికి పోయి చూద్దాం. ఈ బిల్డింగ్లో ఎక్సిటీ ఉంది, ఎక్సిటీ కాడికి పోయి దీని లోపలికి పోయి చూద్దాం. ఏమన్నా మనకు మొబైల్స్ ల్యాప్టాప్స్ ఏమైనా తక్కువ రేట్లలో ఏమైనా ఉన్నాయేమో. ఓకే, ఓకే బ్రదర్స్, కొంతమంది అడిగారు కాబట్టి నేను ల్యాప్టాప్ల గురించి ఫోన్ల గురించి ఈ వీడియో తీశాను. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియో మటుకు ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే కోవేటోళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఓకే, చూడాలి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ ఎవరికైనా షేర్ చేయాలి, కోవేట్ గురించి వాళ్ళకి తెలుస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ ఈరోజు వచ్చేసి కెమెరా కొత్త యాంగిల్లో ట్రై చేశాను కదా, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ సినిమాలు చూస్తుంటాను ఎక్కువ.
అంటే వన్ సినిమాలు హిట్ కానీ ఫ్లాప్ కానీ ఏ సినిమా వచ్చినా రామ్ గోపాల్ సినిమా సుచ్ అంటాను. తను ట్రై చేసే కెమెరా యాంగిల్స్ అన్నీ నాకు నచ్చుతాయి, అందుకని నేను ఇమాజ్ చేశాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఓకే బాయ్.